ఉన్నటువంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతాను. రైట్ 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 మళ్ళీ వస్తాను తిరుపతిరావు గారు మీ దగ్గరికి. మనతోటి చిన్నపరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. అందరు కూడా ప్యానల్ సభ్యులకి అందరికి వీక్షకులకి గుడ్ మార్నింగ్ సార్. కొత్త ప్రభుత్వంలో దుబారా ఖర్చులు లేవు, భద్రత కోసం సిబ్బంది హడావిడి 100 మందిని పెట్టుకునేటువంటి కార్యక్రమం లేదు, సలహాదారుల పేర్లతోటి ఇతర రాష్ట్రాల్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మేపే పరిస్థితి లేదు, హంగు ఆర్భాటాలకు పోయే పరిస్థితి లేదు, సంపద సృష్టే ప్రధాన ధ్యేయంగా ఉన్న దాంట్లోనే సర్దుకొని ముందుకు పోతున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఒప్పుకుంటారా సార్? ఈరోజు మొట్టమొదటి అబద్ధం బూడి తిరుపతిరావు గారు మొట్టమొదటి పొద్దునే శుభం అంటూ మొదలు పెట్టారు సార్. ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి 900 మంది సెక్యూరిటీగా ఉన్నటువంటి విధానాన్ని చూస్తే చాలా బాధేస్తుందంట. 900 మంది కాదు సార్, 150 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పేసి స్వయాన కోర్టుకి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా తిరుపతిరావు గారు మర్చిపోయి అదే పాట తెలుగుదేశం పాట, అదే పాట జనసేన పాట, అదే పాట హోమ్ మినిస్టర్ పాట 990 మంది ఒక ఊరికి సంబంధించి ఎంతమంది ఉంటారో అంతమంది ఉన్నారని చెప్పేటటువంటి మాట. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తే తిరుపతిరావు గారు లాంటి వారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మిస్ అవుద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఖర్చులతోటి సామాను కొనుక్కొని గొప్పగా వెళ్ళారు. ఆయన ప్రతి నెల జీతం తీసుకుంటానని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 1 రూపాయి జీతానికి చేశారు. ఆ జీతానికి సంబంధించినటువంటి డబ్బులు 2 నెలల డబ్బులు పెడితే అలాంటి ఫర్నిచర్లు 100 కొనొచ్చు. అది కూడా ఒక త్యాగమే. నేను చెప్తాను సార్, ఈ రోజు రెజ్లర్ దినేష్ పొగాట్ అనేటటువంటి మహిళా రెజ్లర్ సార్ 100 గ్రాముల వెయిట్ పెరిగింది అన్న దాని ద్వారా ఆమె చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతోటి ఉన్నటువంటి సందర్భం. జాతి మొత్తం కూడా మనం అండగా ఉండాలి. ప్రైమ్ లైన్ లో ఈ రోజు మేము మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి మనందరం కూడా ఆమెకి అండగా ఉండి భవిష్యత్తులో మళ్ళీ తను ఒలింపిక్స్ లో సాధించే విధంగా మనోధైర్యాన్ని కల్పించే విధంగా ప్రజలందరూ కూడా ఆమెకు మద్దతుగా ఉండాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా ఉందని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాం. తప్పకుండా. అలాగే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తే 100% స్ట్రైక్ రేట్ 21కి 21. జనసేన కన్నా బ్రహ్మనాయుడు గారు చాలా గట్టిగా చెప్తారు, మంచిదే. ఈ రోజు అదే స్ట్రైక్ రేట్ ఎమ్మెల్సీగా జరిగేటటువంటి వైజాగ్ లో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 400 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి, తెలుగుదేశానికి 200 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. స్ట్రైక్ రేట్ ని వెన్నుపోటు స్ట్రైక్ రేట్ చూపిస్తారా, నిజంగా మీ స్ట్రైక్ రేట్ సరుకు ఎంతో చూపిస్తారో అర్థం కావాలి. ఇప్పుడు పొరపాటున కొనో బెదిరిచ్చో అదిరిచ్చో ఎమ్మెల్సీ సీటు గెలిస్తే తెలుగుదేశం కూటమి గెలిస్తే 100% స్ట్రైక్ రేట్ ఉన్నట్ట, 100% వెన్నుపోటు ఉన్నట్ట. ఇక్కడ తేలాల్సిన అంశం బెదిరించే ఉంది. వాళ్ళకి నచ్చితే ఓటేస్తారో లేకపోతే లేదు. నచ్చితే ఓటేయడానికి ఎవడి జోబులో సొమ్ము కాదది. మరి వైజాగ్ కార్పొరేటర్లు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఎవరైనా బెదిరించి వాళ్ళని బంధించి తీసుకెళ్లారా? జనసేన పార్టీలో దాదాపు 10 మంది పైగా వైజాగ్ కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు కదా, వైసీపీ కార్పొరేటర్లు. వారిని ఎవరు జాయిన్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని ఓట్లేస్తే గెలిచినటువంటి ఓటు అది. ఆషామాచిగా ఎవడిష్టం వచ్చినట్టు వాడు పోవటానికి ఉండదు. అది గుర్తు మీద గెలిచినటువంటి ఓటు. అందుకని ఇక్కడ ఖచ్చితంగా దొంగతనం బయటపడుద్ది, వెన్నుపోటు బయటపడుద్ది, కుట్ర బయటపడుద్ది. 100% స్ట్రైక్ రేటా లేకపోతే 20% స్ట్రైక్ రేటా కూడా మనకు బయటపడేటటువంటి అంశం. అలాగే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఖర్చు పెట్టేసి పోతున్నారు. అందుకని చెప్పేసి చాలా విశాల హృదయంతో మేము ఒక సార్ వాళ్ళ పేరేదో పెద్ద ఆయన పేరు చెప్పారు, సీనియర్ గారు, వారు
అంత కట్టుకొని చాలా తక్కువ ఖర్చుతోటి ఆయన జీవనం గడిపారు అని. ఈ రోజుకి ప్రధానమంత్రి గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తే 3500 రోజులు వస్తే 3500 సూట్లు ఉన్నాయి సార్ ప్రధానమంత్రి గారికి. 3500 మొత్తం ఒక్కొక్క సూటు ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్నో చర్చలు జరిగినాయి. అలాంటి చాలా సింపుల్ గా జీవనం జరిపేటటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన దేశం. అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ హోటల్ కి కుటుంబాన్ని ఇంట్లో ఉంచలే, హోటల్లో ఉంచితే ఎన్ని 100 కోట్లు కట్టారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు 2018లో పర్యటన కోసం ఒక బస్సు తయారు చేపిస్తే 100 కోట్లు. పైకేమో నాకు ట్రాఫిక్ ఆంక్షలు వద్దు, నేను చాలా సింపుల్ ముఖ్యమంత్రిగా ఉంటాను, నేను సంపద సృష్టిస్తాను, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటా టీవీ ముందు చెప్పేది అమరావతి అభివృద్ధి, బయట చేసేదేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని చంపటం, ఆడబిడ్డల్ని రేప్ చేసేదాన్ని నివారించలేకపోవటం. ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని ఇంతవరకు నా అనుభవంలో నేను చూడలేదు సార్. దాన్ని కూడా తిరుపతిరావు గారు ఎంత అందంగా పౌడర్ పూసి బాగా మేకప్ చేసి చెప్తారంటే ప్రతిది కూడా. తిరుపతిరావు గారు మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం అన్ని టీవీలలో కూడా మీకు ప్రత్యేకమైనటువంటి స్థానం చర్చల్లో ఉంటది. అబద్ధం మాత్రం చెప్పదు సార్, ఉన్నది చెప్పండి. ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి హామీలకి మీ యొక్క మేనిఫెస్టోని పట్టుకోవటానికి కూడా మీరు భయపడ్డటువంటి పరిస్థితి. అలాంటి మేనిఫెస్టో ఉన్నటువంటి కూటమిలో ఉన్నారు. మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈ రోజు నెరవేర్చేటటువంటి దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పుకుంటే కుదరదు. ఖచ్చితంగా ప్రతి హామీని నెరవేర్చాల్సిందే. ఇవాళ నరసరావుపేటలో సార్ రైతులు 100 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎరువుల కోసం సార్ ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కిసలాట జరుగుతున్నటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో? ఎవరింటికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఏ ఊర్లో ఆ ఊర్లో ఎరువులన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పాలన దేశం పోతే కూడా సహించలేక ఈ శిలాఫలకాలన్నిటిని పగలగొట్టుంటూ ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేసుకుంటూ. రైట్, చిన్నరెడ్డి గారు వద్దనుకుంది ప్రజలే వద్దనుకున్నారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలే వద్దనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, అంతేగాని ఆయన ఎవరో బలవంతంగా కుర్చీలో నుంచి తీసేసిన పరిస్థితి కాదు. ప్రజలే కుర్చీ దింపేశారు. ప్రజలు వద్దనుకున్నారా? 12.54% ఓట్లు దొంగ వ్యవహారంతో ఏం జరిగింది అనేది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలిసింది. ఇప్పటికే మేము దానికి సంబంధించినటువంటి జలాలకు సంబంధించినటువంటి మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5,56,000 రూపాయల డబ్బులు కట్టున్నారు. రేపు 24వ తారీఖు 28వ తారీఖు ఆ మిషన్లు తయారు చేసిన కంపెనీని అన్నిటినీ పిలవాలి. ఇప్పటికే ఈసీ బెదిరింపులు అదిరింపులు మొత్తం తయారైపోయి మొత్తం లెక్క తేల్తాయి. 100% స్ట్రైక్ రేట్ తేలుద్ది. ఈ చంద్రబాబు నాయుడు గారు 164 సీట్ల లెక్కలు మొత్తం తేలి బూడిది తిరుపతిరావు గారు ఆ రోజు తెలుగుదేశం జనసేన అందరూ కూడా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. రామనాయుడు గారు నేను మాట్లాడినా లేకపోతే